శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, జూన్ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలేంటో, ప్రతికూల ఫలితాలను ఇచ్చే రోజులేంటో, జూన్ నెల మొత్తం అద్భుతంగా ఉండటానికి జపించుకోవాల్సిన మంత్రం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఈ జూన్ నెలలో కుంభరాశి వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా ఆ ఉద్యోగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళు జూన్ నెలలో ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ధనానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అయితే పనులు మాత్రం ఆఖరి నిమిషంలో పూర్తవుతూ ఉంటాయి. పనులు ఈజీగా పూర్తి కాకుండా జన్మంలో శని సంచారం వల్ల ఆఖరి నిమిషంలో పూర్తవుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో మాత్రం టెన్షన్ ఉంటూ ఉంటుంది. లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ ఉండి ఆ పనిని సక్సెస్ సాధించే యోగం జూన్ నెలలో కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ధనం కోసం ప్రయత్నించినట్లయితే ఆ ధనం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగులకి గృహ చలనం ఉంటుంది. ఉన్న ఇంటి కంటే ఇంకొక ఇంటికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంకా మంచి ఇంటికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో అనుకూల ఫలితాలు కలిగిస్తాయి. అంటే గృహ చలనం ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో సంతానం కలిగే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. సంతానం ఉన్న వాళ్ళకి సంతానం వల్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సంతానం చేసే పనుల వల్ల సాంఘికంగా మీకు మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రు జయం ఏర్పడుతుంది. రహస్య శత్రువులు నశించిపోతారు, గుప్త శత్రువులు నశించిపోతారు. శత్రువులను మీరు దెబ్బ కొట్టడం ద్వారా వాళ్ళు మిత్రులుగా మారిపోయి మీకు సహాయం చేసే యోగం ఎక్కువగా ఉంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో విభేద అభిప్రాయాలు సమసిపోతాయి. భార్యాభర్తలు ఒకే మాట మీద నిలబడి అనుకూలంగా ముందడుగు వేస్తూ ఉంటారు. అవగాహన చాలా అద్భుతంగా ఉంటుంది. స్త్రీ సౌఖ్యం కూడా కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో ఉంది. స్త్రీల యొక్క విశేషమైన సహాయ సహకారాల వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి వల్ల కూడా ప్రయోజనం చేకూరుతుంది. జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం వల్ల కుంభరాశి వాళ్ళు జూన్ నెలలో మంచి సక్సెస్ సాధించే యోగం ఉంది. అలాగే నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. కొత్త పరిచయాల వల్ల లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. అలాగే సాంఘికంగా ఉన్నత స్థితి ఏర్పడుతుంది, జీవన సౌఖ్యం ఏర్పడుతుంది. ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో ఉన్న సమస్య ఏంటంటే పనులు లాస్ట్ మినిట్లో పూర్తవుతాయి, టెన్షన్తో పూర్తవుతాయి. ఆ ఒక్కటి తప్ప కుంభరాశి వాళ్ళకు జూన్ నెలలో తిరుగులేదు. మంచి అద్భుతమైన రాజయోగమే ఉంది. లాస్ట్ మినిట్లో పనులు పూర్తవటం, టెన్షన్తో పూర్తవటం, ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామిని పూజించాలి. వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయాలి. అలాగే కుంభరాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 5, 10, 14, 21, 23, 24. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే జూన్ నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 1, 8, 12, 16, 18, 26, 28. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. ప్రధానంగా ప్రతిరోజు స్నానం చేశాక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఓం గోవిందాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః ఈ 2 నామాలు 21 సార్లు చదువుకోండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదువుకోవటం లేదా వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈ జూన్ నెలలో కుంభరాశి వాళ్ళు శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఇంట్లో పిండి దీపాన్ని వెలిగిస్తూ ఉండండి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో పూజ చేయించుకోండి. తులసిమాల వెంకటేశ్వర స్వామికి సమర్పించండి. వెంకటేశ్వర ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామిని పూజించడం ద్వారా లాస్ట్ మినిట్లో పనులు పూర్తవటం, టెన్షన్తో పూర్తవటం, ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి
జూన్ నెల మొత్తం కుంభరాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి జూన్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో కూడా మీ మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.